చేసిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. షబ్బీర్ అలీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయించారని మండిపడ్డారు. బీజేపీ సవాలును కాంగ్రెస్ నేతలు స్వీకరించడం లేదన్నారు. ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలు నిరూపించాలన్నారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఇక్కడ కంటెస్ట్ చేసింది. కాబోయే ముఖ్యమంత్రిగా ఆనాడు రేవంత్ రెడ్డి ఈనాటి ముఖ్యమంత్రి. ఇద్దరిని కూడా ఇక్కడ ఓడించి ప్రజల మధ్యలో ఉండి ప్రజల ఆశీర్వాదంతో ప్రజెంట్ ముఖ్యమంత్రిని పాస్ట్ ముఖ్యమంత్రిని ఇద్దరిని ఓడించి గెలిచినటువంటి జైంట్ కిల్లర్గా పెద్ద ఎత్తున అందరూ ఆదరాభాలను చూరగొంటున్నటువంటి వెంకటరమణారెడ్డి పైన కక్ష కట్టుకొని కత్తి కట్టుకొని అధికార పార్టీ అనేక రకాలుగా ఇక్కడ ఆయనని అణిచివేసేటటువంటి ప్రయత్నం ఓపక్క చేస్తూ ఏ కార్యక్రమాలు చేసినా అభివృద్ధి కార్యక్రమాల్లో అధికార కార్యక్రమాల్లో వారిని భాగస్వాములుగా చేయకుండా ఒక ప్రోటోకాల్ను కూడా పాటించకుండా శాసనసభ్యునిగా వారికి ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వకుండా మంత్రులే వచ్చి తమంతట తమే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా వాళ్ళని గొప్పలు చెప్పుకోవడం ఆనాటి